సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సామరియా gentlemen, అందరికీ నమస్కారం. Welcome to another exciting episode of Kalamandir Gold Rush. Neel Bangaram Khanu, powered by Vijayalakshmi Dear Manupugullu, Vaibhav Jewellers and Triplex Detergent Soap. మరి ఈ రోజు స్పెషాలిటీ ఏంటి, బంగారు మాట ఏమిటి, ఎంతమంది ఎంత బంగారు కాయిన్స్ గెలుచుకుంటారో అసలు ఆడేది ఎవరు తెలియాలంటే ఇవాళ మన ఆడపడుచుల్ని పిలిచేద్దామా? గర్ల్స్ ఎంట్రీస్ ప్లీజ్. నా ఆడపడుచులకి చక్కగా పెళ్లిపట్టు చీరలకి ప్రత్యేక నిలవైన కళామందిర్ వారి బ్యూటిఫుల్ సారీస్. ఈరోజు నాతో గోల్డ్ రష్ ఆడడానికి వచ్చిన లక్ష్ములకి కళామందిర్ వారి పట్టు చీరలు పెట్టాను, నేను కట్టాను. ఎలా ఉంది? అందరూ ఒకేసారి బిస్కెట్లు వేస్తే తినడానికి నోరు అలా అయిపోతుంది. ఒక్క బిస్కెట్ వేయండి వింటా. చీర బాగుందా, నేను బాగున్నా, చీరలో నేను బాగున్నా, నేను వేసుకుంటే చీర బాగుందా? ఆల్ ఆఫ్ ది అబవా? నన్ ఆఫ్ ది అబవా నీ ఆల్ ఆఫ్ ది అబవ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు మీ పద్మాల వైపు వెళ్తే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మీ పరిచయాలు చెప్పేస్తే మనం ముందుకెళ్దాం. నా పేరు రేవతి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. రోజుకి 1,00,000 రూపాయలు బంగారం ఇస్తారు అనగానే ఎర్ర బస్ ఎక్కొచ్చావంటావని ఏసీ బస్ ఎక్కి మరీ వచ్చాను. ఏసీ బస్ లో ఎర్ర లంగావని వేసుకుని వచ్చావన్నమాట. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుసా నీకు? గోల్డ్ ఇచ్చుతారా? ఏ అలక పెట్టావు కాదా? సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. గోల్డ్ ఇచ్చి మరి నేను వెళ్ళిపోతా. ఆగు. ఓకే, నెక్స్ట్. హాయ్, ఐఎమ్ మౌనిక. నేను విజయవాడ నుంచి వచ్చాను మిమ్మల్ని చూడటానికి. గోల్డ్ రష్ ఈ 1 lakh గోల్డ్ కోసం వచ్చాను. ఆగు. నెక్స్ట్. నా పేరు చైత్రిక రాణి. నేను వైజాగ్ నుంచి. చైత్రిక రాణి. రాణి వైజాగ్ నుంచి వచ్చాను. 3 days బ్యాక్ నుంచి ప్రోగ్రామ్స్ అయ్యాయి, దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, అవన్నీ మేము తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి సరైన సమాధానం చెప్తే అప్పుడు నేను గోల్డ్ కాయిన్స్ ఇస్తాను. ఓకే, అవన్నీ మా ఇంట్లో కూర్చొని చూస్తున్న లక్ష్ములు ఆడపడుచులకి SMS క్వశ్చన్స్. ఓకే. సరే, ఎనీవేస్ ఈ రోజు బంగారు మాట ఏమిటంటే మన బాడీలో 0.2 ml రక్తంలో బంగారం ప్రవహిస్తూ ఉంటుంది, తెలుసా? అవునా? అందుకే నా బాయ్ ఫ్రెండ్ రోజు అంటాడు రక్తాన్ని ఎందుకే అలా పీల్చుకు తింటున్నావు అని చెప్పేసి. అంటున్నాడా? ఎందుకంటున్నాడు అలా? కలిపి నేను ఎప్పుడైనా చెప్తా. నేను సంగతి అది తీసుకొస్తా. అండ్ మెటల్ డిటెక్టర్ వర్క్ అవ్వట్లేదు, బాడీలో గోల్డ్ ఉందంటున్నావు కదా. వెనకటికి ఇలాంటిదే ఎవరిదో. సైజ్ 0 అంటే 100లో 0,
1000 లో జీరో అని అడిగిందట. కరెక్ట్ గానే అడిగింది కదా, జీరోనే కరెక్ట్ గానే అడిగింది. అందులో తప్పే ఉంది. ఊరుకో అనసూయ, ఏం చెప్పినా తప్పంట. అమ్మో మీ తెలివి నాకు పాకేలా ఉంది. అమ్మో మీ అతి తెలివి నాకు వద్దమ్మా. సరే ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి స్పెషల్? ఈ రోజు ప్రత్యేకత ఇదే రోజు 1796లో 1796 ఇయర్ లో ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఏనుగుని అమెరికాకి పంపించారు. అప్పటి వరకు వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలియదా? అదే మన ఇండియన్ కి అదే ఏనుగు అంటే ఏంటో అంటే ఎవరిని చూపించేవారు? ఎవరిని? మొగుళ్ళని. తప్పదు కదా, వాళ్ళే కదా. చాలేగా అందుకే same. అప్పుడే బాగా ప్రిపరేషన్ లో ఉన్నట్టున్నావు కదా. సరే ఆన్ దిస్ నోట్ మరి ఇవాల్టి మన సూపర్ డూపర్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? Yes. 6 గ్రాములు ఇంట్లో కూర్చున్న లక్ష్ములకి 27 గ్రాములు నాతో వచ్చే షోలో ఆడిన లక్ష్మి. వీటిలలో మీరు ఏదైనా ఒక గ్రామ మిస్ అయినా ఎన్ని గ్రాముల బంగారం ఏదైతే మిస్ అయిపోతారో ఆ బంగారం మీకు రాదు కాబట్టి ఆ బంగారం డ్రాప్ బాక్స్ లో వెళ్ళిపోతుంది. అలా గత 3 ఎపిసోడ్లలో 42 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో ఉండిపోయింది. 42 grams. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం బాడీ. ఏదన్నా ఒక్క వర్డ్ మిస్ అయిపోయినా కూడా మీరు ఆ గ్రామ్ బంగారం మిస్ అయిపోయినట్టు. Sure. అండ్ ఆ Okay. గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్. 60 seconds లో ఈ ఆట ఆడాలి. ఆల్ రైట్. సో ముందుగా రేవతి. రేవతి Okay. నీకోసం పల్లవి ప్లీజ్. బొటని పాఠం ఉంది, మ్యాటని మ్యాటర్ ఉంది, దేనికో చెప్పు సోదరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ మిస్టరీ దగ్గర ఉంది, దేనికో ఏది బెస్ట్ రా. బొటనీ క్లాస్ అంటే బోరు బోరు. ట్రై అగైన్. బొటనీ పాఠం ఉంది, మ్యాటనీ క్లాస్ ఉంది, దేనికో చెప్పు సోదరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. బొటనీ క్లాస్ అంటే బోరు బోరు. 15 seconds ఉన్నాయి. ట్రై అగైన్. బోటనీ పాఠం ఉంది, మేటనీ షో ఉంది, దేనికో బెస్ట్ చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ దగ్గర ఉంది, సోదరా. ఓ థర్డ్ ఫోర్త్ టైం అనుకుంటా ట్రై చేసేటప్పుడు నువ్వు ఆల్మోస్ట్ దగ్గర ఉన్నావు కానీ దాన్ని ఇంగ్లీష్ లో చెప్పేశావు. మ్యాట్ని ఆట ఉంది, షో ఉంది కాదు. చూద్దామా? కన్ఫర్మ్ చేద్దాం. ఓకే లెట్స్ టేక్ లుక్. బొటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. ఆట, ఓటు, మిస్టరీ, పిక్చర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. రేవతి. ఒకటి కూడా యూ కుడెంట్ ప్రాపర్లీ ఫిల్ బట్ నో ప్రాబ్లం. మీకు రావాల్సిన 1 గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. ఇప్పుడు మౌనిక నీకోసం పల్లవి ప్లీజ్. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా, నేనల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను ఇంకా కరెక్టే, ఇంకా తిరగలేదు. ఇంకా లిరిక్స్ మాత్రం అచ్చుకుతున్నట్టు అలాగే చెప్పేస్తున్నావు కానీ నీ తగిట కదేమి మాత్రం శృతి తప్పుతూ వెళ్తుంది. ఎక్కడెక్కడో. ఎక్కడెక్కడ. బట్ హాఫ్ టైం లోనే నువ్వు మొత్తం కరెక్ట్ గా చెప్పావని నాకు అనిపిస్తుంది. బట్ కన్ఫర్మేషన్ ఆన్సర్స్ ప్లీజ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, అలర్ట్ చేస్తుంటే నేను మారగా. ఫ్యాంటాస్టిక్. కంగ్రాచులేషన్స్ మౌనిక. 1 గ్రామ్ గోల్డ్ వచ్చి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా,
గ్రామ్ గోల్డ్ తో స్టార్ట్ చేసేసుకున్నావు నీ అకౌంట్ ఓపెన్. ఓకే. నౌ మూవింగ్ ఆన్ టు చైత్రిక. రెడీయా? రెడీ. ఓకే, నీ కోసం చైత్రిక కోసం పల్లవి వేయండి అమ్మా. గుండెల్లో ఏముందో ఏయ్, ఆ రాగం గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలబడు కదు నిమిషం నువ్వు ఎదురుగా నిలబడితే తగదను తగ సమయం నీ ఎదురుగా నిలబడితే కలగంటూ. దేవి, నువ్వు అసలు ఎపిసోడ్ చూడకు, నన్ను తిట్టొద్దు ప్లీజ్. పర్లేదు చూడండి, ఏమైపోదు. పాడు చక్కగా, శృతిలో పాడు. గుండెల్లో ఏముందో అనసూయనేగా గుండెల్లో ఉంది. తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలువన కథ నిమిషం నువ్వు ఎదురుగా నిలబడితే. ఒక్కటి మిస్టేక్, మళ్ళీ ట్రై చేయి. మరి మిస్టేకా? ఆ. గుండెల్లో ఏముందో నిలవద్దు దగ్గర మిస్టేక్, టైం అయిపోతుంది, ట్రై చేయి. గుండెల్లో ఏముందో. నేను నిలవద్దు దగ్గర మిస్టేక్ అయిందంటే అక్కడే పాడొచ్చు కదా, నువ్వు మళ్ళీ గుండెల్లోంచి స్టార్ట్ చేస్తావు. అంటే ఫస్ట్ నుంచి పాడితే గుర్తొస్తుందేమో అని. నేను పాడితే నాకు గ్రామ్ ఇస్తారా మళ్ళీ? టైం అప్ అంటూ ఎలా డిస్కో చేస్తుందో. నిలవదు కదా నిలవదు కదా హృదయం. ఓకే, చూద్దాం ఆన్సర్స్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. నిలవదు కదా హృదయం, కదలేదు కదా సమయం. సమయం గురించి ఇంకో లైన్ లో చెప్తున్నట్టు మళ్ళీ అక్కడ నిమిషం ఎందుకు చెప్తారు చెప్పు? దిస్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్స్. ఎనీవేస్, 2 ఖాళీలు పూరించినా ఇంకొకటి చేయలేకపోయావు కాబట్టి గ్రామ్ గోల్డ్ మిస్ అయిపోయి డ్రాప్ బాక్స్ లో పడింది. నో ప్రాబ్లం. ఇంకో ఈ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో కూడా మరో 1 గ్రామ్ ఈచ్ గెలుచుకునే అవకాశం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫర్ రేవతి. పల్లవి ప్లీజ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లెడి మొదలాయే, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు 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 చప్పుడు గరువాయి, అరే చక్కిరి గిలి గిలిగింతాయి ఈ తిక్క గాలి వలన. ఓకే, ట్రై అగైన్. సెకండ్ మిస్టేక్. ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు గిల్లుడు చిరు? గిల్లుడు. ఓకే, మళ్ళీ ఒకసారి పాడు. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక ఫస్ట్ మర్చిపోయాను. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయ. కరెక్ట్ పాడు. ఒక గిల్లుడు మొదలాయి ఈ తిక్క గాలి వలన. అల్లరి 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 చూపులతో ఒక గిల్లుడు. అయ్యో చెప్పు చెప్పు చెప్పు. చెప్పేసావులే, కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పమంటే ఫస్ట్ చెప్తానేమో అదే కరెక్టే చెప్పేసావు, కానీ మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తావేమో అనుకున్నా. కానీ అమ్మో, నీకు బాగా స్ట్రెస్ ఉంది బేసిక్ గా. ఇప్పుడు రాంగ్ కరెక్ట్ అని చెప్పానా? నువ్వు బిట్స్ పాటలుగా రైట్ గానే పూరించావు, కానీ మొత్తం ఒకటేసారి చెప్తావేమో ఒక మాట అడిగితే అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. నీకు బాగా టెన్షనే బేసిక్ గా, కంగారు కనకం. ఓకే, సో లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ కిల్లుడు వలన. సో 1 గ్రామ్ గోల్డ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో మౌనిక, ఎస్, ఇందాక నువ్వు గెలుచుకున్నావు కదా, నువ్వైతే తోపు లిరిక్స్ లో అసలు. చూద్దాం ఇప్పుడు ఏం సాంగ్ వస్తుందో. ఓకే, పల్లవి ప్లీజ్. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, మల్లె మందారం డాష్ 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 డాష్. అయ్యో డాష్ నుకున్నాయిలే. అయ్యో చూడండి, మనకొచ్చిన పదాలన్నా పెట్టాలి కదా. ఏదోటి పెట్టే, అదే కలిసిపోదు. ఏదోటి పాడుకుంటేనే వస్తుంది. మల్లె మందారం
ఇంకేం చెప్పాలి? నెక్స్ట్ లైన్ ట్రై చేయి. ఇంకేం చెప్పలేదు fast గా. ఇద్దరిని మనీ అడిగాం. నెక్స్ట్ నీ గ్రామ్ గోల్డ్ నేను తీసుకుంటా. 3 4 1 అమ్మయ్య time up. పిచ్చిదానిలేంది మౌనిక. వీళ్ళిద్దరు దిష్టి పెట్టేశారు నా మీద. అమ్మయ్య, మౌనిక. నేను గెలిచినప్పుడు కూడా ఉండని కిక్కు, పక్కలు ఓడిపోతే మాత్రం బాగా ఉంటది. నీకు నీ మీద కంటే పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కదా. నువ్వు పుట్టక ముందు పాట పెట్టారు కదా పాపం, అందుకే అలా జరిగింది. చూద్దామా? fill in the blanks ప్లీజ్. అయ్యో మళ్ళీ మందరం పెళ్లి చేసుకున్నారని మనకు తెలియదు కదా. నాకు తెలీదు. బట్ వీకెండ్ లక్ష్మి మరో 1 గ్రామ్ గోల్డ్ నీకు డ్రాప్ బాక్స్ లో. సారీ బా. చైత్రిక రెడీయా? రెడీ. నేను కూడా రెడీ. పల్లవి ప్లీజ్. నాదే ఈజీ సాంగ్. నా పాటే. నాకు కనిపించట్లేదు. నా పేరు పాట. రాధే గోవిందా రావే గోవింద. చిరంజీవి సాంగ్. రాధే గోవిందా డాష్ పుట్టిందా. రావే గోవింద ప్రేమే పుట్టిందా, కసిగా రమ్మని కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నే కృష్ణింద, జడతో నా మనసు లాగేసిందా. కసిగా సెకండ్ ఒకసారి మళ్ళీ క్లారిటీతో చెప్పాలి. ఫస్ట్ రమ్మని కబురెట్టిందా. కసిగా రమ్మని కబురెట్టిందా. రమ్మని కాదు. రావే గోవింద ప్రేమే పుట్టిందా, కసిగా రమ్మని కబురెట్టిందా. రమ్మని కాకుండా అది కూడా తప్పు అయితే తప్పంటే. టైమ్ అప్. కసిగా రమ్మంటూ కదా. కసిగా రమ్మంటూ కబురెట్టిందా. ఒకసారి చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. రాధే గోవిందా ప్రేమి పుట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా. కసిగా రమ్మంటూ కబురెట్టిందా. గ్రామ్ గోల్డ్ మిస్ అయిపోయి డ్రాప్ బాక్స్ లో ఫడింగ్. మీ ముగ్గురుతో అనసూయ మొగామో ఖుషువా ఈ రోజు ఫస్ట్ రౌండ్ లోనే బీభత్సంగా ఎంటర్టైన్ చేశారు. చక్కగా డాన్స్ చేశారు. యాక్చువల్ గా నన్ను ఎంటర్టైన్ చేశారు. అందరు ఆడపడుచులను ఎంటర్టైన్ చేశారు. కాబట్టి మీకు టాస్క్ మాఫ్. అమ్మయ్య అనుకున్నారా? ఓకే, సో ఇప్పుడు టైం ఫర్ ది SMS క్వశ్చన్. లక్ష్ములు కొంచెం కిచెన్ లోంచి వచ్చేస్తే నేను చెప్పేస్తా. మీ క్వశ్చన్ ఏంటంటే బంతి చామంతి డాష్ ఆడుకున్నాయి. యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ పెళ్ళాడుకున్నాయి, ఆప్షన్ బి ముద్దాడుకున్నాయి, ఆప్షన్ సి ప్రేమ ఆడుకున్నాయి. మీరు పంపవలసిన ఆన్సర్స్ ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మీరు టగటక ఎంత ఫాస్ట్ గా పంపిస్తే నేను అలాగే సెకండ్ రౌండ్ క్వశ్చన్ ముందు టగటక నేను విన్నర్ ని అనౌన్స్ చేస్తాను. నౌ స్కోర్స్. చైత్రిక అన్ఫార్చునేట్లీ నో బ్యాలెన్స్ ఓపెనింగ్, బట్ నో ప్రాబ్లం. నీ కోసం తొందరగా బ్రేక్ తీసుకుని తొందరగా వచ్చేసి తొందరగా గేమ్ స్టార్ట్ పెడదాం. ఓకే, లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. బంగారమ్స్ ఆర్ యు రెడీ? ఫస్ట్ ఆడబోతున్నది రేవతి. వచ్చి ఓకే రేవతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And your board open. Time start అయిపోయింది. అంటే చందమామకి రాకెట్ పెట్టినట్టు అంతేగా. సెకండ్ రోలో ఉన్న పదాలకి ఫస్ట్ రోలోని నంబర్స్ మ్యాచ్ చేయాలి.
3 పూరి జగన్నాథ్. రైట్ ఆన్సర్. రాకెట్ మీరు చందమామ. రాంగ్ ఆన్సర్. కృష్ణవంశీ గారు చందమామ రావాలి. కృష్ణవంశీ గారు నాగార్జున గారి దగ్గర పెట్టారు మీరు, సో అది రాంగ్. సై రగ్బీ. రైట్ ఆన్సర్. గగనం శాటిలైట్. నాకు సార్ గగనం సినిమా. ఓకే, సో 2 రైట్ ఆన్సర్స్, అంటే అప్ టు 3 వరకు 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి యూ గెట్ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. Thank అండ్ నీకు మిస్ అయిపోయిన 2 గ్రామ్ గోల్డ్ డ్రాప్ బాక్స్. సో రేవతి, మీరైతే సెకండ్ రౌండ్ ఆడేశారు, కాకపోతే 2 గోల్డ్ కాయిన్స్ మిస్ అయిపోయాయి. మీరు బాగా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు కాబట్టి కొంచెం cheer up అవుదామా? ఓకే. మీకు టాస్క్ ఇవ్వబోతున్నాను నేను ఇప్పుడు, ఫనీ టాస్క్. టాస్క్. ఓకే ఓకే. నేను విన్నది ఏమనగా, విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం, మీరు వైజాగ్ లో న్యూస్ రీడర్. వైజాగ్ లో కాదు, ఇక్కడే న్యూస్ ప్రెజెంటర్, బట్ మీరు వైజాగ్ నుంచా? వైజాగ్ నుంచి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓ, మీరు న్యూస్ ప్రెజెంటర్. నేను కూడా నాకు చిన్నప్పుడు న్యూస్ రీడర్ని. అంటే ఒక 15 సంవత్సరాలు తగ్గింది. ఏయ్ ఏయ్, ఎగ్జాక్ట్లీ 7 years బ్యాక్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, నీకు తోడుగా ఒక సిచ్యువేషన్ అవ్వాలి. న్యూస్ రీడర్ అంటే అక్కడ రిపోర్టర్ కూడా ఉండాలి కాబట్టి నువ్వు స్టూడియోలో న్యూస్ ప్రెజెంటర్వి, Okay. అండ్ మన మౌనిక రిపోర్టర్ అన్నమాట. Yes. అంతేనా? మీరిద్దరూ కలిసి ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలి. Okay. మీకు నేను సీన్, నిన్న రాత్రి ట్విట్టర్ లో ఒక లెటర్ ఏదో బీభత్సంగా సర్క్యులేట్ అవుతోంది. ఓకే, ఫుల్ ట్రెండింగ్ లో ఉందన్నమాట. Okay. అంటే అర్ధరాత్రి ఆర్జీవీ ట్వీట్స్ ఎలాగైతే ఉన్నాయో అలా అన్నమాట. ఓకే, ఇది బ్రేకింగ్ న్యూస్, దీన్ని మీరు రిపోర్ట్ చేయాలి. ఓకే. రెడీ? డైరెక్టర్ గారు, న్యూస్ ఏమీ దొరకట్లేదంట, మీరు రెచ్చిపోండి. నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను. నాకు నిన్న వాట్సాప్ లోని ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఆ మెసేజ్, ఒక పల్లీలు అవి అమ్ముకునే ఒక అతను వాళ్ళ ఆవిడకి లవ్ లెటర్ రాశాడంట. ఆ లవ్ లెటర్ అందరి వాట్సాప్ లోని ఫేస్బుక్ లోని షేర్ అవుతుంది. ఎందుకు? మన మౌని ఉంది కదా, మరి మౌనిని అక్కడ ఎందుకు ఊరికే ఆఫీస్ లో ఉంటే బాగోదు కదా అని చెప్పి అలాగే వెళ్ళి మౌని ఏం జరిగిందో తెలుసుకొని రా మౌని అని చెప్పాము. అమ్మ మేడం గారు, మీరు కొంచెం రెడీగా ఉండండి. డైరెక్టర్ గారు, మీరు కాల్ కనెక్ట్ చేసేయండి. హలో 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 మౌని, రేవతి, వినపడుతుంది, చెప్పు. వినిపిస్తుందా మౌని? వినిపిస్తుంది, చెప్పు. నేను బాగా కనిపిస్తున్నానా టీవీలో? బానే కనిపిస్తావు. హెయిర్ అదంతా బానే ఉందా? బానే ఉంది. ఓకే ఓకే, మరి వడ్డాను అది కూడా బానే ఉందా? బాగుంది. న్యూస్ చెప్పండి తల్లి. ఇటు నుంచి ఇటే పండక్కి వెళ్ళాలని రెడీ అయ్యి వచ్చాను. సరే మౌని, మర్చిపోయాను. ఏంటి, ఒక టీకొట్ అతనంట వాళ్ళ ఆవిడకి లెటర్ రాశాడంట. నిన్నే నాకు వాట్సాప్ లోని ఫేస్బుక్ లోని ఈ యువత అంతా తెగ మెసేజ్ చేసేస్తున్నారు. అసలు ఏంటి మౌని, ఏంటి సంగతి? ఒక ఆయన షాప్ ఆయన లెటర్ రాస్తారంట. అది ఎలా రాశారు? ఆయన పెన్తో రాశారా, రక్తంతో రాశారా, ఇంకేమన్నా వాడి రాశారా? ఒకసారి మనం ఆయన్ని కనుక్కుందాం. ఒసే, ఇంకేమైనా అనకే, ఈ మధ్య ప్రతిదీ వేరేలా వినిపిస్తుంది. దేంతో రాశారో మాకెందుకమ్మా, ఏం రాశారో చెప్పండి. అందరూ ఏం రాశారో చెప్పబ్బా. నేను రేపు పొద్దున్న బాయ్ ఫ్రెండ్ రాపించుకున్నా, నేను అలా వాట్సాప్ లో అదే నా మెసేజ్ వెళ్ళాలని చూస్తుంటే నువ్వేం చెప్పవేంటే? చెప్పు. అయ్యో, కందిపప్పు లాంటి. అసలు లేట్ మీ కాల్. అమ్మయ్యా, బతికిచ్చావు చైత్రిక, నువ్వు నిజంగా రానివే, యువరానివే, బతికిచ్చావు. మీరిద్దరు అయితే ఒక న్యూస్ ప్రెజెంటర్ రిపోర్టర్లా కాదు, గోడ అడ్డం ఉండి అక్క వదిన అది విన్నావా, అది అలా చేసిందట ఇది. బట్ మొత్తానికి ఫన్ అయితే క్రియేట్ చేశారబ్బా, సూపర్. అమ్మో, మన సెకండ్ రౌండ్ లో ఇంకా సగంలోనే ఉన్నావు, మర్చిపోయావు. అవునవును. నువ్వు 1 గ్రామ్ బంగారం గెలిచేసుకున్నావు రేపు. ఇప్పుడు మౌనిక రెడీయా? రెడీ. సంగతే మర్చిపోయావు అసలు. మర్చిపోయాను. దా ఆడుదాం దా. ఓకే, సో మౌనిక రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. ఓపెన్ ఇట్. టైం స్టార్ట్ అయిపోయింది.
Are you sure? ఓకే టైం ఉన్నా కూడా దిగిపోయావు. ఐ వాంట్ టు నో ద ఎక్స్ప్లెనేషన్. దా రుద్రమదేవి గణపతి దేవుడు రైట్ ఆన్సర్. రుద్రమదేవి వాళ్ళ నాన్నగారు గణపతి దేవుడు. హాకీ ధ్యాన్ చంద్ ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్. శివాజీకి కత్తి రైట్ ఆన్సర్. సర్ప్రైజింగ్లీ అన్నవరం రత్నగిరి కొండపైన కరెక్టే. పాషా రజనీకాంత్ కంగ్రాచులేషన్స్. 5కి 5 రైట్ మ్యాచెస్ అంటే 3 grams గోల్డ్ మీరే. కంగ్రాచులేషన్స్. సో ఈ రౌండ్ లో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ లో 5కి 5 మ్యాచెస్ కేవలం నువ్వే చేసావు. ఈ సందర్భంగా ఓకే సో నెక్స్ట్ చైత్రిక, లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. All the best. Thank you. And open. And your time starts. ఫస్ట్ ఏదో ఒకటి పెట్టేసి తర్వాత మార్చుకోలేకపోతే. నా తల్లే. మహేష్ బాబా ఫస్ట్ అదే బేటా, నాకు అర్థం కాలాగే. అంటే ఒకసారి గుర్రం మీద వచ్చాడు కదా మహేష్ బాబు. చక్కర దొంగలో వచ్చిన మహేష్ బాబు కీలు గుర్రం మీద వచ్చాడా? అది ఒరిజినల్ గుర్రం, కీలు గుర్రం కాదు. కృష్ణ ఎక్కడున్నారు మీరు? కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు. ఇది రైట్ ఆన్సర్. చంటి రవితేజ ఎందుకు పెట్టావో తెలియదు కానీ ఇది రైట్ ఆన్సర్ అమ్మా. సీతారామయ్య గారి మనవరాల్ని అంజలిదేవికి ఎందుకు పెట్టావు? గుర్తొచ్చేసింది. ఏం గుర్తొచ్చిందే? అందులో అంజలిదేవి గారు ఎక్కడున్నారు? సరే అది అక్కడ ఉంచుదాం. బాబీ మీనా ఎందుకు పెట్టావు? సో అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్ 2 రైట్ మ్యాచెస్ చేశారు. సో మీకు 1 గ్రామ్. ఓకే 1 గ్రామ్ గోల్డ్. అండ్ మీకు చెందాల్సిన ఈ 2 మిస్ అయిపోయిన 2 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ద డ్రా బాక్స్. ఓకే సో మొత్తానికి చైత్రిక ఈ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంది. అది కూడా చాలా కష్టం మీద 1 గ్రామ్ గోల్డ్, బట్ ఇట్స్ గుడ్. ఓకే దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకుందాం. సెకండ్ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు, అంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకునే ముందు, ఇంతకు ముందు రౌండ్ లోని SMS విన్నర్ ఎవరో చూద్దాం. అండ్ yes, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ ఆడిన తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. ఈ రౌండ్ ఇంతటితో పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ రౌండ్ కి సంబంధించిన SMS క్వశ్చన్. సై సినిమాలో ఆడే ఆట ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి రగ్బీ అండ్ ఆప్షన్ సి టెన్నిస్. మీరు ఆన్సర్స్ పంపాలంటే జస్ట్ టైప్ ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆన్సర్ టైప్ చేసి 57575 కి పంపించేయండి. విన్నర్ ఎవరో నెక్స్ట్ రౌండ్ లో తెలుసుకుందాం. నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు.
మీకు ఈచ్ 30 seconds టైం ఇస్తాను. ఆ 30 seconds లో 10 ఇమేజెస్ కనిపిస్తాయి. ఈ 10 ఇమేజెస్ ఎలా స్ప్లిట్ అయి ఉంటాయంటే ప్రతి 3 seconds కి చేంజ్ అయిపోతుంటాయి. సో ఆ 3 seconds లో ఆ ఇమేజ్ ఏంటి ఎవరు అనేది గుర్తుపట్టాలి మీరు. రెడీయా? రెడీ. అండ్ ముందుగా రేవతి నీకు వస్తున్న ఇమేజెస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాబాయ్ నేను ఎప్పుడు జీవితంలో కూడా చూడలేదు వీళ్ళ ఫేస్లు. ఏంటిది? ఓరే దేవుడా నేను ఫోటోలు పెట్టానండి. ఉండే ఇదేంటి బాతువా? ఇవిడెవరు? ఫ్లూట్ బాబో ఎవరయ్యా బాబు నువ్వు? మ్యాంగోనా బొత్తయ్యా? బొత్తాయి టైమ్ అప్. బొత్తాయి. అవుట్ ఆఫ్ 10 ఇమేజెస్ మీరు 2 ఇమేజెస్ కి మాత్రమే సరైన సమాధానం చెప్పారు. మీరు చిదంబరం గారిని ఎప్పుడు చూడలేదా? లియోనార్డో డికాప్రియోని ఎప్పుడు చూడలేదా? రియాసన్ని చూడలేదా? రాజనాల గారిని? కాశీ హైలైట్ అసలు. అవుట్ ఆఫ్ 10 2 ఇమేజెస్ ని గుర్తించావు. సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి నీకు 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తున్నాను. నీకు రావాల్సిన బ్యాలెన్స్ 3 గ్రామ్ గోల్డ్ మీరు సంపాదించుకోలేకపోయారు కాబట్టి దట్ గోస్ ఇన్ టు ద డ్రాప్ బాక్స్. వర్తే ఇప్పుడు నీ కోసం అంటూ 10 ఇమేజెస్ రాబోతున్నాయి. 3 కాదు అంతకు మించి కొంచెం చెయ్యి. ఓకే ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. శివుడు. అయ్యో ఎక్కడది? తెలీదు. పాస్. ట్రంప్. పపాయా. పాస్. హిప్ ఓకే హీరోయిన్. పాస్. డ్రమ్స్. చంద్రబోస్ గారు. రైట్ ఆన్సర్. బ్యాట్. రైట్ ఆన్సర్. టైమ్ అప్. అమ్మయ్య అక్కడ ట్రయల్స్ లో 3 ఇప్పుడు 4 అంటే ఇంప్రూవ్మెంట్ పర్లేదు. Okay, అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్. అయ్యో మీరు ట్రంప్ ని పాస్ అన్నారా? ఫస్ట్ వచ్చినది శివలింగమే కానీ దట్ ఫేమస్ ఐస్ శివలింగం ఇస్ అమర్నాథ్, బద్రీనాథ్. శివలింగం. ఓకే డన్. అది ఐస్ లో ఆ టైంలో ఎవరిని రానివారు. మీరు బద్రీనాథ్ సినిమా చూడలేదా? చూసాం. మరి సివి రామన్ గారు వచ్చారు. ఆ తర్వాత హరిప్రియ తెలుగు అమ్మాయి ఉన్న తెలుగు హీరోయిన్స్ లో చాలా తక్కువ మందిలో షీఈ్ వన్ ఆఫ్ ద హీరోయిన్స్. బొప్పాయి కాదు అది క్యాప్సికమ్. ఓకే ఆ రకంగా మీరు 4 గెస్ట్ చేశారు. సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి మీకు 1 గ్రామ్ గోల్డ్ బ్యాలెన్స్ 3 గ్రామ్ గోల్డ్స్ ఇన్ ద డ్రాప్ బాక్స్. థ్యాంక్ యూ. So Chaitrika and your time starts now. తెలీదు. డాగ్. ఏ డాగ్? పప్పీ. పప్పియా? వైలెన్. తేలు. శ్రీదేవి. గౌతమ్ బుద్ధ. ఆరెంజ్. 1 గ్రామ్ గోల్డ్ మీదే. మీరు ఎన్ని జమున గారిని పట్టుకుని శ్రీదేవి అన్నారు. నేను ఏడుస్తాను. ఏం చేస్తాం? జాకిర్ హుసేన్. తాజ్ అని ఎన్నిసార్లు వచ్చారు ఆయన మన ముందుకి? రాజానే వచ్చాడు. పియానో వచ్చింది, మీ కాంగో వచ్చింది, ఇందాక తేలు వచ్చింది, సోమయాజుల్ గారు, శారదా. శారద కాదు చైత్రిక. ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్. నువ్వునా నీకు తర్వాత క్లాస్ కదా. ఓకే అందరూ తలా 1 గ్రామ్ తీసుకున్నారా ఈ రౌండ్ లో? అప్పచ్చి. వీకెండ్ లక్ష్మి క్యా బాత్ హై. తల 3 గ్రాముల బంగారం హ్యాపీగా డ్రాప్ బాక్స్ లో వేసేసారు. ముగ్గురు అనుకునేసారా?
యూనిటీ అదేదో మాకు రావాలి. మన ఆడియన్స్ కే కదా, మన వాళ్ళకే కదా. నేను కావాలని చెప్పలేదు. కాదు, ఎవరో ఒక్కళ్ళకే వెళ్తుంది. ఈ రౌండ్ ఇంతటితో పూర్తయిపోయింది. బట్ మీరందరూ అంత డల్ గా ఉండకండి, బికాస్ ఇట్స్ టైమ్ ఫర్ ద టైటిల్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టాస్క్ టైం వచ్చేసింది. ఎవరైతే ఈ టాస్క్ ని బ్రహ్మాండంగా పూర్తి చేస్తారో వాళ్ళకి అప్పటికప్పుడే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తాను. బట్ ఇది స్కోర్ లో కౌంట్ అవ్వదు. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట మీకు. సో ఈ టాస్క్ పూర్తయిన తర్వాత సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరు, అలాగే థర్డ్ రౌండ్ కి సంబంధించిన SMS క్వశ్చన్ తో పాటు మీ స్కోర్స్ కూడా వెలువడతాయి. సో మీకు ఇవ్వబోతున్న టాస్క్ ఏమిటంటే, ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేయబడుతుంది. ఆ సాంగ్ పై మీరు నవరసాల్లోని ఏదైనా 4 రసాలని ఎక్స్ప్రెస్ చేస్తూ డాన్స్ చేయాలి. ఓకే, సో అసలు నవరసాలు అంటే ఏంటో తెలుసా? సాంబారు, టమాటా రసం ఇవే కదా. ఊరికే అన్న, నాకు తెలుసు. Thank నాకు God. తెలుసు. తెలుసు కదా? నవ్వు, హాస్యం, కోపం, సో ఇవే ఎన్ని రసాలు? రొమాన్స్, పర్లేదు అయితే రొమాన్స్. భయం, భయానకం, చాలి, కరుణ, సూపర్. అసలు ఆల్మోస్ట్ లైక్ 7 చెప్పావు. ప్రేమ, ప్రేమ, ఇవన్నీ romance, కలిస్తే కదా. శృంగారం అంతా ఒకటే. ఓకే, హాస్యం. బట్ నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయ్యావు. థ్యాంక్ యూ. మోర్ దెన్. మీకు తెలుసా అంటే ఇప్పుడు తెలిసిపోయి ఉంటాయి కదా already. తెలిసిపోయినాయి కదా. ఓకే, ఇన్ని కాదు కానీ నేను ఒక సూపర్ హిట్ పాటేస్తా, మీరు ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. మీరు డాన్స్ చేస్తున్న మధ్యలో నేను ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను, ఆ ఎక్స్ప్రెషన్ పెడుతూ డాన్స్ చేయాలి. ఇంకో ఎక్స్ప్రెషన్ చెప్పే వరకు ఆ ఎక్స్ప్రెషన్ ని కంటిన్యూ చేయాలి. సో మరో ఎక్స్ప్రెషన్ చెప్తే అది చేంజ్ అయిపోవాలి. డాన్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఎప్పుడు. ఓకే, రెడీయా? పొజిషన్. గుండె దడదడగోళ ఏమిటో ఈ లీల ఎంతమంది అమ్మాయిలు 1 2 3 మ్యూజిక్. సిగ్గు 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 సిగ్గు. மஞ்சமே நானிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் மேலாட వెటకారం. பாராய் நான் உன்னை தேடி வந்தேன் நினைவு கொண்டாடி భయానకం நானிட భయానకం. கைத்தொட தோகையும் தோளின் மேல் భయానకం అంటే మీరు భయపడాలి. தோம் 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 కోపం. Stop it. అవుట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ ఎవరికి ఇవ్వాలి అంటే, మీరు అనుకున్నదేలేండి, రామ రేవతికి. కంగ్రాచులేషన్స్. వెటకారం నేర్చుకో. లైఫ్ లో వెటకారం ఉంటేనే కొంచెం ఫ్రీడమ్. అలసియాను, భలే అందంగా లేవు. ఇది వెటకారమా? లేవన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. So you are the Triplex detergent soap golden star. Congratulations. సో దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసేసుకుందాం. టాస్క్ కూడా పూర్తయిపోయింది, టైటిల్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే, కంగ్రాచులేషన్స్. అండ్ మూడవ రౌండ్ కి సంబంధించిన SMS ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ బిల్ క్లింటన్, ఆప్షన్ బి బరాక్ ఒబామా అండ్ ఆప్షన్ సి డొనాల్డ్ ట్రంప్. టగడగా SMS పంపించేయండి. ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆల్ రైట్, మరి థర్డ్ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, అంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళే రాజుగారి గదిని ఓపెన్ చేస్తారు, అంటే ఓపెన్ చేసే అవకాశం పొందుతారు. రైట్ డోర్ ఓపెన్ చేస్తేనే కదా మనం బంగారం ఇచ్చేది. ఇంతకీ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే,
ఇక్కడ 3, అక్కడ 5, అక్కడ 2 అంటే 10 గ్రాముల బంగారం. నేను 33 గ్రాములు అంటే అక్కడ ఆల్రెడీ 6 గ్రాములు 27 గ్రాములు ఇస్తానంటే మీరు అందులో 10 గ్రాములు తీసుకుని 17 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో ఉంచేశారు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది ఫర్ ఓన్లీ మౌనిక. మౌనంగా ఉంటూ లీడ్ లో వచ్చేసావు. ఇప్పటివరకు నువ్వు నీ ప్లాన్ తో నీ ఆలోచనతో ఆడావు. ఇప్పుడు నీ అదృష్టంతో ఆడాలి. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్. రాజుగారి గది. సో రాజుగారి గది ఆడబోతున్నది మౌనిక. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ఇక్కడ చూస్తున్న రాజుగారి గదికి మూడు డోర్స్ ఉన్నాయి. డోర్ నెంబర్ 1, 2, 3. నేను ఏదో ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ ని పెడతాను. అది ఎక్కడ పెట్టాలనేది నాకు అలాగే టీవీ ముందు చూస్తున్న లక్ష్ములకి తెలుస్తుంది, మీకు మాత్రం తెలియదు. సో నేను బయటకు వచ్చిన తర్వాత మీకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాను. మీరు ఏ డోర్ నెంబర్ అయితే చెప్తారో ఆ డోర్ నెంబర్ని ఫ్రీజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక అవకాశం ఉండదు. నేను వెళ్తున్నా, పెట్టేసిస్తానే. గప్చుప్. ఓకే, పెట్టేశాను బంగారం. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. ఏ డోర్ వెనకాల ఉందో గెస్ట్ చేయాల్సింది మౌనిక. మౌనిక కరెక్ట్ డోర్ గెస్ట్ చేస్తే 17 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో ఉన్న ఆ బంగారం మీ సొంతం. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ఇప్పటివరకు 42 గ్రాముల బంగారం ఉంది డ్రాప్ బాక్స్ లో ఈ వారం. వాటికి ఇది యాడ్ అయిపోయి 59 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం సేఫ్ గా ఉంటుంది. డోర్ నెంబర్ 3. ఐషో షూర్. ఎందుకంటే ఒకసారి నేను ఫ్రీజ్ చేస్తే మళ్ళీ నేను రిటర్న్ తీసు. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ అయిపోయింది. సో రేవతి, వాట్ యూ థింక్? మౌనిక కరెక్ట్ డోర్ నెంబర్ నే ఎంచుకుందా లేదా? నాకెందుకో 1లో ఉందేమో. చైత్రిక 2లో ఉందేమో. 2లో ఉందనిపిస్తుంది. ఓకే, సో రేవతి మీ ఆప్షన్ డోర్ నెంబర్ 1 కాబట్టి నేను ఫస్ట్ ఆ డోర్ ని ఓపెన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. సో డోర్ నెంబర్ 1లో డ్రాప్ బాక్స్ లేదు అంటే యూర్ స్టిల్ సేఫ్. ఇప్పుడు చైత్రిక ఆప్షన్ ఓపెన్ చేద్దాం. వాట్ యూ థింక్? చైత్రిక ఆప్షన్ ఓపెన్ చేయనా, మౌనిక నీ ఆప్షన్ ఓపెన్ చేయనా? ఎందుకంటే ఏ ఒక్క డోర్ తెరిచినా ఇంకోటి దాంట్లో ఏముంటుందో తెలిసిపోతుంది. 3 ఓపెన్. 3 ఓపెన్ చేయనా? ఎస్. షూర్. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. ఐఎమ్ సో సారీ మౌనిక. డోర్ నెంబర్ 1లో లేదు, డోర్ నెంబర్ 3లో కూడా లేదు. చైత్రిక అనుకున్న డోర్ నెంబర్ 2లో ఉందా? లెట్స్ ఓపెన్ డోర్ నెంబర్ 2.
59 గ్రాముల బంగారమా 4వ రోజుకి? వెల్ ప్లేడ్ ఆల్ 3 of you. కంగ్రాచులేషన్స్. మనం బాయ్ చెప్పే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దామా? కంగ్రాచులేషన్స్. ఓకే మౌనిక, వెరీ వెల్ ప్లేడ్. ఇంకా మీరే లీడింగ్ గోల్డ్ రష్ లో ఇవాల్టి ఎపిసోడ్ లో. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో నేను బాయ్ చెప్పే ముందు అనసూయ బంగారం లాంటి ఒక మాట చెప్తోంది. ఓకే, బేసిక్ గా చాలా మంది కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోకూడదు అంటారు, కానీ కొంతమంది పెట్టుకోవచ్చు అని కూడా అంటారు. అంటే ఆ కుటుంబాల ప్రకారం వాటెవర్. బట్ అలా బంగారాన్ని కాళ్ళకి తొడిగిస్తే అనర్థం కూడా అంటారు, అండ్ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంట. సో వెండి పట్టీలు పెట్టుకుంటేనే మంచిది బేసిక్లీ. సో ఇది ఈ రోజు అనసూయ చెప్పే బంగారు మాట. దీంతో మనం ఇప్పుడు బాయ్ చెప్పేయాల్సి వస్తుంది. మళ్ళీ రేపు కలుద్దాం. వీకెండ్ లక్ష్మి, ఐ టెల్ యూ, 59 గ్రాముల బంగారం. ఎవరో నాకు ముందే తెలిస్తే బాగుండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఎనీవేస్ మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ. సేమ్ టైం సేమ్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ.